అవర్ ఛానల్ మోక్ష టాక్స్ ట్రిపుల్ నైన్. ఈరోజు మన ఛానల్లో మీకు ఒక మంచి జ్యూస్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అదేంటో తెలుసా? మనం గర్భిణీ స్త్రీలకు సైతం మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గర్భిణీ స్త్రీలు డాక్టర్ గారు చెప్తారు మునగాకు తినండి, మునగాకు పప్పులు ఎక్కువ తీసుకోమని. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకి ఎనిమిక్ పేషెంట్స్ చాలా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలనే కాదు, చిన్నపిల్లల్లో ఇంకా పాలిచ్చే తల్లుల్లోని ఇంకా చాలామంది ఎనిమిక్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మునగాకు చాలా అంటే చాలా మంచిది. మనం ఎప్పుడైనా సిక్ అయినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ తక్కువగా ఉంది అని కనుక మనకి తెలిస్తే కనుక డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్తారు ఫస్ట్ ప్రిఫర్ చేసేది మునగాకుని. సో ఈరోజు నేను ఆ మునగాకు జ్యూస్ ఎలా చేయాలనేది మన వీడియోలో మీకు చూపిస్తాను. నేను జ్యూస్ ఎందుకంటే మనం హాఫ్ బర్న్ అంటే ఆల్రెడీ కుక్ అయిపోయిన దాంట్లోనే మనకి అన్ని పోషకాలు అందుతున్నాయంటే రా మెటీరియల్గా తీసుకుంటే దానివల్ల ఇంకా యూజెస్ ఉంటాయని చెప్పేసి ఈ మునగాకు జ్యూస్ని అయితే నేను మా ఫ్యామిలీ అందరికీ ప్రిఫర్ చేస్తున్నాను. అది నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అసలు మునగాకు జ్యూస్ వల్ల బెనిఫిట్స్ మీరు తెలుసుకుంటే కనుక రెగ్యులర్గా మన జ్యూస్ చూసి చేసుకొని తాగుతూ ఉంటారు. మునగాకు తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ కౌంట్ అనేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ గ్లో ఉండడానికి, ఇంకా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మనకి అన్నీ కూడా నార్మల్ బ్యాలెన్స్గా ఉండడానికి మునగాకు జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే నేను మిమ్మల్ని అందరినీ గార్డెన్లోకి తీసుకువెళ్తాను, ఎందుకంటే లైవ్లో చూపిస్తాను జ్యూస్ ఎలా చేయాలనేది. ఫస్ట్ అయితే మనం గార్డెన్లోకి వెళ్ళి మీకు ఆకులు నేను ఏ టైపు తీసుకుంటాను అనేది కూడా చూపిస్తాను. తీసుకొని అవి జ్యూస్ ఎలా చేసుకోవాలి, మునగాకుతో పాటు ఏమేమి మిక్స్ చేయాలి అనేది కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది మీకు. నేను ప్రతిరోజు ఉదయం ఇక్కడికి వచ్చి లేత మునగాకు చిగురును మాత్రమే కోస్తాను. మనకు కొంచెం ముదురు రంగు వచ్చింది కూడా కోసుకోవచ్చు. లేత దాంట్లో ఇంకా ఎక్కువ యూజెస్ ఉంటాయి అన్నమాట. మనకి అప్పుడే వస్తుంది కదా లేత పూత అనేది. దాంట్లో మనకు కావాల్సిన విటమిన్స్ కానీ మనకు కావాల్సిన ఐరన్ కానీ పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు మనకి నేను చెప్పానని కాదు, ఒక్క 30 days అంటే నెల రోజులు మీరు తాగి చూసినట్లయితే కనుక రిజల్ట్స్ చూసి మీరే షాక్ అయిపోతారు. అంత మంచి రిజల్ట్ ఉంటుంది ఈ జ్యూస్ వల్ల. ఆల్మోస్ట్ అందరూ చదువుకున్న వాళ్ళే కాదు, చదువుకోలేని వాళ్ళకి కూడా తెలుసు మునగాకు అంటే ఎంత మంచి గుణాలు ఉంటాయి అనేది. మనం చిన్నప్పటి నుంచి కూడా టెక్స్ట్ బుక్స్లో చదువుతూనే ఉంటాం ఆకుకూరల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని. అందులోని మునగాకు వల్ల మరీను మనకి మునగాకులో పుష్కలంగా ఐరన్ ఉంటుంది కాబట్టి. చూసారు కదా, నేను లేత మునగాకును అయితే కోసాను. దాంట్లో ఇప్పుడు మనం వేయవలసింది కరివేపాకు కూడా. సో ఫ్రెష్గా కోస్తున్నాను అన్నిని. మనం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. ఆకుకూరలు కానీ ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే దానిలో ఉన్న సారం 90% పోయినట్టే, ఒక 10% మాత్రమే మనం తీసుకుంటున్నట్టు. సో ఎప్పుడు కూడా నేను ఫ్రెష్గానే తీసుకుంటాను ఆకుకూరలు. మనం ఇక్కడ ఆల్మోస్ట్ గార్డెన్లో పండించినవే తింటాం ఆకుకూరలు. ఇంక ఇప్పుడు కరివేపాకు కూడా కోసాను కదా, ఈ రెండింటిని అయితే చక్కగా కడిగేసుకోవాలి. ఇప్పుడు కనుక మీరు మునగాకు జ్యూస్ చేయాలనుకుంటే మునగ చెట్టు దగ్గర గొంగళ పురుగులు ఎక్కువగా ఉంటున్నాయి, చూసుకొని కోసుకోండి. మునగాకు కంటి చూపు, ఐరన్, ఇంకా మనకి విటమిన్ ఏ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి కరివేపాకులో కూడా ఫుల్ ఆఫ్ కెరాటిన్ ఉంటుంది కాబట్టి జుట్టు రాలే సమస్యల నుండి బాగా కాపాడుతుంది. ఇంకా ఇప్పుడు ఈ రెండింటిని కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని నేనైతే రెగ్యులర్గా మా ఇంట్లో చేస్తాను ఈ జ్యూస్. ఒకవేళ ఇది స్కిప్ చేసినట్లయితే కనుక క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది రెగ్యులర్గా తీసుకుంటాను. కరివేపాకు మునగాకు అనేది రెండు ఒకే మోతాదులో తీసుకోవట్లేదు. కరివేపాకు కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు, అది మీ చాయిస్. రెండు సమానంగా తీసుకున్నా పర్వాలేదు. ఇంకా మనకి మిక్స్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది కదా, దాన్ని అయితే ఒక నెట్లో వేసుకొని మొత్తం అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి లిక్విడ్ రూపంలో వచ్చేసింది కదా ఈ జ్యూస్ అనేది. ఇంకా దీంట్లో మనం అప్పుడే అయిపోయినట్టు కాదు జ్యూస్,
దీంట్లో తేనె నిమ్మరసం కూడా మిక్స్ చేసుకోవాలి. తేనె 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది. నిమ్మరసం ఒక కాయ వేసుకుంటే చాలా బాగుంటుంది జ్యూస్ అనేది. ఈ జ్యూస్ వల్ల మనకి పొట్ట తగ్గుతుంది. అలాగే డెలివరీ అయిన తర్వాత చాలా మందికి పొట్ట వేలాడిపోయినట్టు ఉంటుంది కదా, ఆ పొట్ట కూడా తగ్గుతుంది. డెలివరీ అయిన తర్వాత తాగితే ఈ జ్యూస్ మరీ మంచిది. ఎందుకంటే బ్లడ్ చాలా ఎక్కువ లాస్ అవుతాం కాబట్టి మనకి ఏ డాక్టర్స్ అయినా సరే ఐరన్ ట్యాబ్లెట్స్ ప్రిఫర్ చేస్తారు ఆఫ్టర్ డెలివరీ. దానికి బదులు ఇది రోజుకు ఒక గ్లాస్ తాగి చూడండి. మనకి బాలింత టైంలో ఊడే జుట్టు ఊడదు. తర్వాత మనకి వెయిట్ లాస్ అవుతాం ఈజీగా. వెయిట్ లాస్ మీన్స్ పొట్ట ఎదర ఉంటుంది కదా ఫ్యాట్, అదంతా కూడా కరుగుతుంది. చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంకా మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల. ప్రతిరోజు పరగడుపు నేను చెప్పినట్టు ఒక్క నెల రోజులు చేసి చూడండి, రిజల్ట్ మీరే చూస్తారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి. ఇంకా మరి మేము తాగడానికి అయితే జ్యూస్ అయితే రెడీ.